అయితే మిస్ వరల్డ్ బ్యూటీస్ హైదరాబాద్ లో జరుగుతున్నాయి, అద్భుతంగా జరుగుతుంది. హైదరాబాద్ లో జరుగుతుందని మాకు చాలా ప్రౌడ్. ఇలాంటివి జరగాలి. ఎందుకంటే గతంలో చూసుకున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా ఫార్ములా రేసింగ్ నడిచింది. అద్భుతమైన రేసింగ్, అది చాలా బాగా చేసినారు. దానికి అలాంటి రేసింగ్ గానీ ఇలాంటి మిస్ వరల్డ్ గానీ రావాలి, మన తెలంగాణలో రావాలి. మన తెలంగాణ పేరు అందరికి తెలవాలి. తెలంగాణలో ఏమేమైతుంది అనేది ప్రపంచంలో మొత్తం తెలవాలి. ఇప్పటికే తెలంగాణ గురించి చాలా తెలుసు అందరికి. ఇక్కడ ఉన్న పీపుల్స్ గానీ అన్ని బాగుంటది. అయితే మిస్ ఇంగ్లాండ్ మిల్కీ అది మ్యాగీ అని చెప్పేసి ఒక ఆమె ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆమె బయటికి వెళ్ళిపోవడం జరిగింది. సో దాని మీద ఎలా చూడొచ్చు? ఇక్కడ ఆమె బయటికి వెళ్ళిపోయిందంటే అది ఒక చాలా ఎఫెక్ట్ ఎవరికంటే రేవంత్ రెడ్డి గారికి. అది ఎవరి బాధ్యత అంటే స్టేట్ లెవెల్లో చీఫ్ మినిస్టర్ గానీ ఉన్న జనాలు గానీ అందరు చూసుకోవాలి. ఇట్లా వెళ్ళిపోతే చాలా ఎఫెక్ట్ పడతాయి. నెక్స్ట్ ఫ్యూచర్ లో ఏమైనా ఇక్కడ హోస్ట్ చేయాలంటే ఇప్పుడు 2036 లో ఒలింపిక్ అంటున్నారు. ఎవరు ఇస్తారు మనకి ఇలాంటిది? అయితే ఇంగ్లాండ్, అది కూడా ఇంగ్లాండ్ పెద్ద రాష్ట్రం అది. అలాంటిది ఇట్లా జరగకూడదు. మంచిగా చూసుకోవాలి, హాస్పిటాలిటీ మంచిగా చేయాలి, మంచిగా ట్రీట్మెంట్. గతంలో చూసుకుంటే బాగానే తిరిగినారు అందరు, టెంపుల్స్ గానీ మొత్తం అక్కడ టైం బోర్డు అటు ఇటు మొత్తం బాగా తిరిగినారు. నాకు చాలా సాటిస్ఫై అయింది. తెలంగాణలో ఇట్లా అవుతుందని, మిస్ వరల్డ్ నడుస్తుందని చాలా మంచిగా కోరుకున్నాను నేను. ఎందుకంటే గతంలో ఫార్ములా రేసింగ్ చూసుకుంటే అద్భుతంగా అయింది. ఇది ఇట్లా అయిందని నేను చాలా ఖండం చేస్తున్నా. దీనికి ఇట్లా అవ్వకూడదు. రేవంత్ రెడ్డి గారు దీనికి సీరియస్ గా తీసుకొని మాట్లాడాలి. ఎందుకు వెళ్ళిపోయింది ఆమె, ఏంటి అనేది, అసలు మ్యాటర్ ఏంటి అన్నది మాట్లాడాలి. గట్టిగా చూసుకోవాలి. లేకపోతే ఆయనకి ఎఫెక్ట్ పడుతుంది. సపోజ్ స్టేట్ కూడా పేరు ఖరాబ్ అవుతుంది. అక్కడ ఆయనకు ఒక్క పార్టీ ఆయన ఉంటాడే, రేపు పోతుంది. స్టేట్ పేరు ఖరాబ్ అవుతుంది. ఇక్కడ తెలంగాణ అన్నది చాలా మామూలు విషయం కాదు. తెలంగాణ గురించి చాలా కష్టపడినారు. తప్పుడు తెలంగాణ వచ్చింది. దాని గురించి తెలంగాణ పేరు ఆయన నిలబడికి ఉండాలి. ఇట్లా మంచి పదవి కాదు ఇది చూసుకుంటే. ఓకే బ్రో, థ్యాంక్ యూ.